వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై జరిగిన జాడి అరెస్టు వైఎస్ఆర్టీపీ కూకట్పల్లి నియోజకవర్గ మహిళా కోఆర్డినేటర్ శివపావని మండిపడ్డారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న ఓ మహిళపై ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటని ఆమె అన్నారు. బతుకమ్మ పండుగ కేవలం కవిత కోసం మాత్రమే నిర్వహిస్తున్నారని, తెలంగాణలోని మహిళలందరినీ గౌరవించే పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదని శివపావని విమర్శించారు. చెప్పుకుంటూ పోతే లాటరీ చార్జ్ చేయడం, ఇవన్నీ మహిళా ఆడబిడ్డని ఒక ఆడబిడ్డని తీసుకెళ్ళి ఈ రకంగా చేయడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి మన తెలంగాణలో చోటు చేసుకుందని చెప్పాలి. బస్సుకు నిప్పు పెట్టడం, తర్వాత అక్కని హౌస్ అరెస్ట్ చేయడం, తర్వాత అదేంటి అని ప్రశ్నించబోతే అక్కని తీసుకెళ్ళి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో పెట్టడం, తర్వాత మహిళల పైన చెప్పుకుంటూ పోతే లాటరీ చార్జ్ చేయడం, ఇవన్నీ ఎంత దరిద్రమైన నాశపు సంఘటన అంటే, ఒక తెలంగాణలో బతుకమ్మ అని చెప్పుకుంటే ఏంటంటే మహిళల్ని గౌరవించుకుంటాము, ఇది ఒక తెలంగాణ సంస్కృతికి పేరుకు చిహ్నం. ఈరోజు బతుకమ్మని బతుకే లేకుండా చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. ఈ రకమైన చర్యకి పాల్పడుతున్నారంటే వీళ్ళు బతుకమ్మకి ఇచ్చే విలువ కేవలం కవితమ్మ కోసమే బతుకమ్మ పుట్టిందనేటట్టుగా చేశారనమాట. అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఎటువంటి